జనాల్లో బ్యాడ్ అయితే వీడికి ఎవరు సపోర్ట్ చెయ్యరు అన్న ఒక భయంతో నేను ఆ బాధలో ఏదేదో మాట్లాడేశాను. తప్పు చాలా ఉంది. వీడు చేస్తున్న ప్రవర్తన బట్టే వీడు ఉన్న పేరంతా చెడగొట్టుకుంటున్నాడు టీం వాళ్ళ దగ్గర. వీడియో చూసి నాకే అనిపించింది, నాకే ఇట్లా అనిపిస్తుంది, చూస్తున్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా తీసుకున్నారో పాపం అనేసి. మొన్న నేను మాట్లాడిన దానికి ఎవరెవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ నన్ను క్షమించండి. ఇప్పుడు చిన్న చిన్న గొడవల వల్ల వీడు గంగు కట్టప్ప మాట్లాడుకోవట్లేదు. చిన్న చిన్నవి వీళ్ళు కోపాలు తగ్గించుకుంటే వీళ్ళు ముగ్గురే చాలా మంచిగుంటారు. ఇది నువ్వు మార్చుకుంటే ఎవ్వరు నీకు ఒక పేరు పెట్టనీకు ఉండదు. వాళ్ళతో నీకు ఏం కొట్టినట్లు చిన్న చిన్న మాటలు పెట్టుకోవద్దురా. నువ్వు చిన్నోడివి, సరే వాళ్ళు ఒక కోపంలో దెబ్బ కొట్టారో తిట్టారో అవన్నీ పక్కా పెట్టి నువ్వే ముందు మాట్లాడాలి. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. ఈరోజు మీతో ఏం మాట్లాడదలుచుకున్నానంటే, మొన్న నేను చేసిన వీడియో, ఆ రోజు ఫ్యామిలీలో వచ్చిన వీడియోని చూసి బబ్బు ఎందుకు ఇలాగా జనాల్లోని బ్యాడ్ అయిపోతున్నాడు, తర్వాత ఎప్పటి నుంచో ఉన్న ఈ గంగు కట్టప్పలు కూడా ఎందుకు బబ్బుని తప్పుగా అపార్థం చేసుకున్నారు, వీడికి ముందుకి జనాల్లో బ్యాడ్ అయితే వీడికి ఎవరు సపోర్ట్ చెయ్యరు అన్న ఒక భయంతో నేను ఆ బాధలో ఏదేదో మాట్లాడేశాను. కానీ నిన్న వీడియో అప్లోడ్ అయిన తర్వాత నేను మాట్లాడిన తీరు, నా ముఖంలో కోపము ఇవన్నీ చూసుకున్నాక నాకే చాలా బాధ అనిపించింది. మీరు ఆ వీడియో చూసి డైరెక్ట్గా నన్ను అడగకపోవచ్చు, కానీ నాకు అనిపించింది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. గంగు అయినా, కట్టప్ప అయినా, నరేష్ అయినా, ఎందుకంటే మీరు మాకు చాలా విషయాల్లో సపోర్ట్గా ఉన్నారు. గంగు అయితే ఎలాంటి టైంలో అంటే, ఇప్పుడు మా ఆయనకి హెల్త్ బాగాలేని టైంలోని అన్న వాళ్ళు ఇక్కడ లేనప్పుడు మా ఫ్యామిలీ తర్వాత, మా చుట్టాల తర్వాత ముందుగా ఉన్నది గంగు ఫ్యామిలీ. తర్వాత విషయాల్లో చూస్తే ఎన్నో విషయాల్లో ఇక గంగు అయితే ప్రతి దానికి మాకు ముందు వచ్చేటోడు. నాకు ధన్మని ఒంట్లో బాగాలేదన్నా ఏదైనా కూడా ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉన్నాడు. బబ్బుకు కూడా చాలా విషయాల్లో సపోర్ట్గా ఉన్నాడు. కానీ నేను ఆ వీడియో చూడగానే నేను దాన్ని తీసుకోలేకపోయాను. నేను చాలా రోజుల నుంచి నేను వస్తున్నా, వీడు తప్పు చాలా ఉంది. వీడు చేస్తున్న ప్రవర్తన బట్టే వీడు ఉన్న పేరంతా చెడగొట్టుకుంటున్నాడు టీం వాళ్ళ దగ్గర. ఏంటంటే ఇప్పుడు నేను ఆ వీడియో చూసి నేను తీసుకోలేకపోయాను దాన్ని. ఏంటంటే ఎప్పటి నుంచో ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కాకుండా మీరందరూ ఎవరు, గంగు, కట్టప్ప, నరేష్, సాయి అంటే ఎవరు అనుకుంటారు, మన ముషీరాబాద్ సాయి, వీళ్ళందరూ పాతోళ్ళు. వీళ్ళ తర్వాత ఛానల్లో ఉండి ఛానల్ కోసం చాలా కష్టపడ్డారు, అది నాకు తెలుసు. కానీ నేను ఆ వీడియో చూసి తట్టుకోలేక నా బాధ కొలిది ఆ కోపంలో అట్లా మాట్లాడేశాను. మీరు నన్ను డైరెక్ట్గా అడగకపోయినా నేను చేసిన వీడియో చూసి నాకే అనిపించింది, నాకే ఇట్లా అనిపిస్తుంది, చూస్తున్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా తీసుకున్నారో పాపం అనేసి. కానీ ఈ వీడియో తరపున మీకు ఏంటంటే నేను సారీ చెప్పదలుచుకున్నాను అలా మాట్లాడినందుకు. ఇందులో ఛానల్ ఎదగడంలోని ముందు నుంచి వీళ్ళున్నా కూడా ఆ ఛానల్ ఇంకా హైప్ అవడానికి మీ కామెడీ మీరు కూడా చాలా కష్టపడ్డారు. దాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరు తప్పుగా అనుకోకండి. మీరు ఎప్పుడూ నా కొడుక్కి సపోర్ట్గా అన్న తర్వాత మీరు సపోర్ట్గా ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే బబ్బుగాడు ఈ మధ్య చాలా మొండి లెక్కలు చేస్తున్నాడు, అది నాకు తెలుసు. మీ అందరి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాడో అది మీరు ఏంటంటే డైరెక్ట్ వీడియోలో చూపించకుండా వాడిని కూర్చోబెట్టి చెప్పండి, కొట్టండి, నేను ఏమీ అన్నాను.
నేను మాట్లాడిన మాటలకి మీరు బాధపడి ఉంటారు, బాధపడరని నేను అనట్లేదు. దానికి మీరు నన్ను అడగకపోయినా నేను ఈ వీడియో ద్వారా మీకు సారీ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు చిన్న చిన్నటికే గొడవలు పడి మీరు మాట్లాడుకోవట్లేదంట. ఏంటంటే మీరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నాను, మీరందరూ కలిసి ఉంటేనే వీడియోలు చేయగలరు. కాబట్టి మీరందరూ ఇప్పుడు సరే ఇప్పుడు నన్ను వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను ఎట్లా అంటానో వాళ్ళకి తెలుసా తెలియదా? తెలుసురా, కానీ నువ్వు రాను నేను చెప్పేది నువ్వు మొత్తం ఎందుకు నువ్వు అయితే నేను ఏమంటున్నా అంటే ఓడో చెప్పింది అంటే ఇప్పుడు నేను చెప్తానో చెప్పనో వాళ్ళకి తెలుసు. ఓడో చెప్పింది నమ్మి నన్ను గట్టిగా అడిగితే ఫస్ట్ నువ్వు ఎవరినైనా సరే వాడు వీడు అని కాకుండా కొంచెం నువ్వు నీ పద్ధతి మార్చుకో. నీ పద్ధతి వల్ల కదా నువ్వు కూడా కోరుని నీ పేరుని నువ్వే చెడగొట్టుకుంటున్నావు. ముందు నువ్వు కరెక్ట్ గా ఉండి పెద్దప్పుడు చిన్నప్పుడు ఏదో అందరు కలిసి ఉన్నారు, నువ్వు ఆ ఇదితోని చదువు తీసుకున్నావు, కానీ అది కరెక్ట్ కాదు. ఎదుగుతున్న కొద్దీ నిన్ను చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలి. మీరు వీడియోల్ని జనాలకు చూపిస్తున్నారు బాబు, అవునా? కాబట్టి నిన్ను చూసి నిన్ను ఇష్టపడి చూసే పిల్లలు, నీ ఏజ్ పిల్లలు చాలా మంది పెట్టుకుంటారు. వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవాలి, అర్థమైందా? ఈ రోజు అందరూ నిన్ను తిడుతున్నారు చేస్తున్నారంటే అందులోని వాళ్ళు పెట్టిన వీడియోస్ ఒక 10% అయితే 90% నీ బిహేవియర్. ఇది నువ్వు మార్చుకుంటే ఎవ్వరు నీకు ఒక పేరు పెట్టనీకు ఉండదు. అవునా? ఇది నువ్వు మార్చుకోవాలి. నువ్వు ఇది మార్చుకోకుండా ఈ గొడవల జోలికి పోయి వాళ్ళతో నీళ్ళతో టీంలో వాళ్ళతో కానీ గొడవ పెట్టుకొని ఇలా ఉంటే నేను నిమ్మలంగా ఉండలేను. నిన్న ఫ్యామిలీ వీడియో చూసినప్పుడు మళ్ళీ నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ బాధ అనిపించి నేను దానికోసం కొంచెం ఎంక్వైరీ చేశాను, అడిగాను ఏమైంది నువ్వు ఎందుకు వెళ్ళలేవు అనేసి. అన్న నాకు చెప్పలేడు అన్నాడు. వేరే వాళ్ళని అడిగాను. అయితే ఇందులో తెలిసింది ఏంటంటే వీడికి ఇప్పుడు చిన్న చిన్న గొడవల వల్ల వీడు గంగు కట్టప్ప మాట్లాడుకోవట్లేదు. చిన్న చిన్నవి వీళ్ళు కోపాలు తగ్గించుకుంటే వీళ్ళు ముగ్గురే చాలా మంచిగుంటారు. వీళ్ళు మంచిగుంటే చాలా కామెడీగా వీడియోలు చేస్తారు, అందరిని ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోలు చేస్తారు. అలాంటి వీళ్ళు మాట్లాడకపోవడం వల్ల ఏమైపోయిందంటే వీడిని సాయన్న అడిగిండంట రమ్మనిసి. సాయన్న అడిగినా కూడా ఇది నాకు ఏదో పని ఉంది నేను రానని చెప్పేసాడు. ఇంకో విషయం ఏంటంటే ఏది జరిగినా కూడా వీడు గుర్తులేదు అంటాడు. కొంతసేపటికి అడిగినా నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను అంటాడు. ఈ విషయం వల్ల ఏమవుతుందంటే అవతల ఎదుటోళ్ళు చెప్పినా కూడా వీడు నాకు గుర్తులేదు నాకు చెప్పలేరు అనడం వల్ల అవి గొడవలు పెరిగిపోతున్నాయి. అయితే అన్న అయితే వాస్తవానికి వీడికి డైరెక్ట్ చెప్పలేదంట. నిన్న నేను ఫ్యామిలీలో బర్త్డే వీడియో చూసినప్పుడు అన్న చెప్పిన దాన్ని బట్టి నాకు ఏం అర్థమైందని అంటే అన్న ఏమంటున్నాడు, మేము ఫ్యామిలీస్తో వచ్చాము, టీం వాళ్ళకి అందరికీ నేను ఏం చెప్పానంటే నేను పోతున్నా, టీం వాళ్ళందరూ మీకు నా పిల్లలంటే ఇష్టం ఉంటే రండి అన్నట్టు చెప్పి వచ్చేసిన, ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు. మళ్ళీ ఆయన అన్నాడు ఒకరికొకరికి టీంలోనే పడట్లేదు అనేసి. తప్పుగా అనుకోకు ఇమ్రాన్, ఇది నేను వీడి ముందు నిన్ను అడగకూడదు కానీ అడుగుతున్నా. వీడి రోజు నీ దగ్గర అలా చేసుకున్నాడంటే అది వీడి ప్రవర్తన వల్లే. ఏమంటున్నా, ఇది నేను అడుగుతున్నాను, నువ్వు దానికి ఇది చేసుకోకు. నీ ప్రవర్తన మార్చుకుంటే నువ్వు అందరిలో మంచుకుంటావు. కాదు ఇమ్రాన్, ఇప్పుడు నువ్వు ఫ్యామిలీస్తోనే వచ్చామని అన్నావు. ఒకప్పుడు బబ్బు నీ ఫ్యామిలీ అనేటోడు. బబ్బు ముందు నుంచి నీకు యూట్యూబ్ ఫ్యామిలీ కాదా? నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే టీం అందరికీ కలిపి చెప్పాను అని అంటున్నావు. వీడు టీం మెంబరా నీకు? తర్వాత టీంలో ఒకరికొకరికి పడట్లేదని నువ్వే అంటున్నావు. ఒకరికొకరికి పడలేనప్పుడు వీడిని ఎవరు తీసుకొస్తారు? నువ్వు వెళ్తాప్పుడు నువ్వు నీ ఎంబడి తీసుకుపోయేది ఉండే కదా. ఇలా చిన్న చిన్న విషయాలకి ఇవి పెద్దగా అయిపోతున్నాయి ఇమ్రాన్. వాడు ఈ వయసులోనే ప్రతిదీ మైండ్లో పెట్టుకుంటున్నాడు. నువ్వు మారిపోయావురా, నీకు బలుపు ఎక్కువైపోయింది, నువ్వు పెరుగుతున్న కొద్దీ పెద్దోళ్ళు అదే మైండ్లో ఫిక్స్ అయిపోతున్నాడు. కొంచెం మన అందరం కలిసి అన్ని మార్చడానికి ట్రై చేద్దాం ఇమ్రాన్.
మీరు ఇది తప్పుగా తీసుకోకండి. నువ్వు ఎంత దూరం పెడితే వాడు ఇంకా అంత చిల్లరగా తయారవుతాడు. దయచేసి నువ్వు వాడిని దూరం పెట్టడానికి ట్రై చేయకు. నెక్స్ట్ ఇంకోసారి నేను మళ్ళీ గంగు, కట్టప్ప, నరేష్, సాయి వాళ్ళకి ఈ వీడియో పరంగా సారీ చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియో చూసి నేను మాట్లాడిన అంతా నేను ఎంత సీరియస్గా మాట్లాడానో నా వీడియో చూస్తే నాకే అర్థమైంది. అది నేను అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే టీంలో వీళ్ళు చేసినా కూడా వీళ్ళు ఎంత కష్టం ఉందో మీది కూడా అంతే కష్టం ఉంది. మీరు అందరూ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళే. నేను ఏంటంటే చాలా రోజుల నుంచి బాబు మీద వచ్చిన వీడియోలను బట్టి ఆడికి వచ్చిన కామెంట్స్ చూసి సడన్ గా మీరు కూడా అన్ని అపార్థం చేసుకొని వీడియో పెట్టేసరికి నేను దాన్ని తీసుకోలేకపోయాను. రేపు పొద్దున ఈడు ఎవరితో ఏ కొట్లాడి తెచ్చినా ముందుండేది మీరే. వాడికి ఎప్పటికీ మీ సపోర్ట్ కావాలి, నాకు ఎప్పటికీ మీది మీ ఫ్యామిలీది సపోర్ట్స్ కావాలి. దయచేసి మీరు ఎవరు తప్పుగా తీసుకోవాలనుకుంటున్నాను. బాబు నువ్వు కూడా ఇక నుంచి వాళ్ళతో నీకు ఏం కొట్టినట్టు చిన్న చిన్న మాటలు పెట్టుకోవద్దురా. నువ్వు చిన్నోడివి సరే, వాళ్ళు ఒక కోపంలో దెబ్బ కొట్టారు, తిట్టారు, అవన్నీ పక్కా పెట్టి నువ్వే ముందు మాట్లాడాలి. చెప్పు ఏం చెప్పాలా చెప్పు. నువ్వు కట్టప్పకి బబ్బుకి కట్టప్ప వీడియో ఏదో బబ్బు వేసుకున్నాడని వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. ఇలా చిన్న చిన్న విషయాలకి వీళ్ళు మాట్లాడుకోవట్లేదు. మళ్ళీ ఇవన్నీ వద్దు. నరేష్ నీది వేసుకున్నాడు, కట్టప్పది నువ్వు వేసుకున్నా, ఇవన్నీ కాదు. అందరూ కలిసిమెలిసి చేసుకోండి. అందరికీ మనం కష్టపడితేనే మన కుటుంబాలు బాగుంటాయి. అందరికీ డబ్బులు అవసరమే. మీరందరూ కలిసి చేస్తేనే వీడియోస్ బాగుంటాయి. అందులో మీరు ఎవ్వరు లేకపోయినా కూడా ఆ వీడియోలు ఎవరు చూడలేరు. ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ కానీ సెంటిమెంట్ కానీ ఏది ఉండాలన్నా కూడా మీరు అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి. ప్లీజ్ నేను అన్న మాటలు ఎవరు మనసులో పెట్టుకోవద్దు. బాబు నువ్వు కూడా వాళ్ళకి సారీ చెప్పేసే. ఇంకోసారి మాత్రం నువ్వు పెద్దలతో మంచిగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు మాతో ఇంట్లోని నువ్వు మాతో ఎలా ఉన్నా నడిచిపోద్దు బాబు, కానీ బయట చెప్పి అంటే ఎవరో నా గురించి చెప్తే వాళ్ళు నమ్మి అంటే బాబు నేను ఒక మాట చెప్పనా, ఈ మధ్యలో నువ్వు చేస్తున్న కొట్లాట్లకి ఆటలకి వాళ్ళు ఒక్కో నిమిషం అది వాళ్ళు అనుకొని ఉండొచ్చు, వీడికి ఈ మధ్య పొగరు ఎక్కువైంది, వీడు ఇట్లా లెక్కలు చేస్తున్నాడు కదా అని ఉండొచ్చు అనే ఉద్దేశంతో తీసుకొని ఉండొచ్చు. కానీ నేను సారీ, ముందు ఫ్యామిలీలో వచ్చిన వీడియోని చూసే రియాక్ట్ అయ్యి నేను అట్లా మాట్లాడినా. తర్వాత మళ్ళీ బాయ్స్ లో ఏదో ఇంకో వీడియో వచ్చింది, అన్నవాడిని పట్టుకొని కొట్టిరా లేదా, నువ్వు పెట్టబట్టే ఇంత కొట్లాట అయిందనేసి పట్టుకొని వాడిని అడగడం జరిగింది. అవునా? కాబట్టి టీం అన్నాక ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. మీరు టీం అని ఫీల్ అవ్వకండి. మీరు అందరూ ఒక అన్నదమ్ముల్లా ఉండండి. టీము అంటే టీం మెంబర్స్ లా కాకుండా మీరు అందరూ ఒక అన్నదమ్ముల ఒక ఫ్యామిలీలా కలిసి వీడియోలు చేసుకోండి. చిన్న చిన్న ఆటలకి కొట్లాటలు పెట్టుకొని ఒకవేళ మీకు ఏదైనా కోపం ఉందనుకో ఒక రోజు వరకు అది పక్కా పెట్టి వీడియోస్ అయితే కలిసి చేసుకోండి. ఆ కోపాన్ని కూడా ఎక్కువ రోజులు ఉంచుకోకండి. ఎందుకంటే దీనివల్ల మనందరికీ నష్టం జరుగుతుంది. ఈ వీడియోల వల్ల మీరు బ్యాడ్ అయినా మేము బ్యాడ్ అయినా అందరికీ చెడ్డ పేరే. పరేషాన్ బాయ్స్ అనే టీంకే చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మంచి వీడియోలు చేయండి, అందరినీ నమ్మించే వీడియోలు చేయండి. నేను మాట్లాడిన దానికి ఎవరెవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ నన్ను క్షమించండి. ఇంకా ఇంతకన్నా క్షమించండి కన్నా పెద్ద మాట ఉంటే అదే చెప్పేదాన్ని. ఎందుకంటే నా వీడియో చూసినప్పుడు నాకే బాధ అనిపించింది. మీరందరూ ముందు నుంచి ఉన్నోళ్ళు, మీరందరూ మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. నేను బబ్బు ఒక్కడి గురించి ఆలోచించి బబ్బు బ్యాడ్ అయిపోతున్నాడు, ముందుకి జనాల్లో వీడు బ్యాడ్ అయితే వీడికి ఎవరు సపోర్ట్ చేయకపోతే ఏంటి మా పరిస్థితి, ఏంటి భవిష్యత్తు అన్నదా ఇంకా భయపడి నేను మాట్లాడాను. ఇమ్రాన్ నువ్వు కూడా బబ్బుని దూరం పెట్టకు. నువ్వు ఎంత దగ్గర చేస్తే వాడు అంత ఇదిగా మారుతాడు. నువ్వు దూరం పెడుతున్న కొద్దీ వాడు ఇంకా ఖరాబ్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీడు మా మాటలతో మారేటోడు కాదు. వీడికి నీ సపోర్ట్ ఎప్పుడు నువ్వు వీడితో మాట్లాడిపోయినా నువ్వు వీడికి సపోర్ట్ చేసావు, అది నాకు తెలుసు. కానీ వీడికి అది అర్థం అవ్వట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వీడిని ఎంబడ పెట్టుకో. నువ్వు ఏం చెప్తున్నా, నీ పద్ధతి మార్చుకో. నీ పద్ధతి మార్చుకుంటే ఎవరు నిన్ను ఒక మాట అనరు. రేపు పొద్దున నేనెవరిని ఒక మాట అడగకుండా
ఉండాలి, ఎవరు నిన్న ఒక మాట అనకుండా ఉండాలంటే నువ్వు చేంజ్ అయితేనే అవుతుంది. నేను నీకు కొట్టి చెప్పినా తిట్టి చెప్పినా మెల్లగా కూడా చెప్తున్నా, అర్థం చేసుకో. అదేనా, ఇంతకన్నా ఏం చెప్పలేను. సారీ మొన్నటి వీడియోకి. ఇక నుంచి మీరు అందరూ కలిసిమెలిసి మంచి వీడియోలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతే.